వందే మాతరం గీతం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తాలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పాఠశాల విద్యార్థులు, ప్రజలు కులమతాలకు అతీతంగా గీతాలాపన చేశారు. సుమారు 100 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ నరేష్ బాబు పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు మన దేశ ప్రధాని ఆదేశానుసారం ఈ రోజు వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు దేశం మొత్తం కూడా గల్లీ గల్లీలో ప్రతి పట్టణంలో కూడా ప్రతి ఒక్క భారత పౌరుడు ఈ రోజు గీతాలాపన చేసిన వందే మాతర గీతాన్ని ఆలాపన చేసినందుకు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేశంపై భక్తి పెంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన గజ్వేల్ ప్రజలందరికీ మరియు వివిధ పాఠశాల యాజమాన్యాలకు బాలబాలికలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు గత కొన్ని సంవత్సరాలుగా దేశం ఈ వందే మాతర గీతాన్ని ఆలపించుకుంటూ ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళతో వీరమరణం పొందిన మన భారతీయులను మనం గాథలను మనం ఎంతో విన్నాము. ఈరోజు మనం నేర్పవలసింది ఒకటే, మన భావితరాలకు ఈ వందే మాతర గీతంలో ఉన్నటువంటి శక్తిని మనం ముందున్న మన విద్యార్థులకు, మనం రాబోయే మన పిల్లలకు కూడా దేశభక్తి పట్ల ప్రేమను పెంచాలని కూడా అందరినీ కోరుతూ ఈరోజు ఈ యొక్క మనకు కొన్ని సంవత్సరాలుగా మనకు మన దేశం మీద మన పౌరులందరికీ కూడా దేశభక్తితోటి ముందుకెళ్తున్న సంగతి తెలుసు. ఇంతకుముందే డాక్టర్ గారు చెప్పినట్టు స్వదేశీ వస్తువులని కొని దేశ సంపదను పెంచి రాబో తరాలకు మార్గం చేయాలని కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గజ్వేల్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.